ఈరోజు మనం తెలుసుకోబోయేది ఓ అత్యంత పవిత్రమైన ఆసక్తికరమైన కథ. జగన్నాథ స్వామి దేవాలయం గురించి. ఒడిశాలోని పూరీ నగరంలో ఉన్న ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు, ఆయన అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్రాదేవి రూపాల్లో పూజ అందుకుంటున్న ప్రాచీన క్షేత్రం. కానీ ఈ స్వామి విగ్రహం ఎందుకు భిన్నంగా ఉంటుంది? చేతులు లేవు, కాళ్ళు లేవు, అలా ఎందుకు? ఈ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పరమపదించాక ఆయన దేహాన్ని సాంప్రదాయంగా దహనం చేశారు. కానీ ఆయన హృదయం కాలకుండా మిగిలిపోయింది. ఇది ఒక దివ్య అవయవంగా భక్తులు భావించారు. ఆ సమయంలో ఉత్కల రాజు అయిన ఇంద్రద్యుమ్న మహారాజు ఓ భగవత్ స్వప్నాన్ని పొందారు. ఓ రాజా, నా మిగిలిన అవయవాలను కలపతో తయారు చేసిన విగ్రహంలో పెట్టి నన్ను పూజించండి అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. రాజు వెంటనే గుడి నిర్మాణానికి సిద్ధమయ్యాడు. తయారీ జరుగుతూ ఉండగా ఒక వృద్ధకారుడు వచ్చి, నాకు 21 రోజులు కావాలి, నేను 3 మండలాల దేవతా విగ్రహాలను చెక్కుతాను. కానీ ఒక నిబంధన, ఈ రోజుల్లో తలుపు ఎవ్వరూ తీయకూడదు అని చెప్పాడు. ఆ వృద్ధుడు ఎవరనుకుంటున్నారు? ఆయని దేవతా శిల్పి విశ్వకర్మ అని చెబుతారు. అయితే 15 రోజుల తర్వాత లోపల ఎటువంటి శబ్దం వినిపించకపోవడంతో రాజు ఆందోళనలతో తలుపు తెరిచేశాడు. అప్పుడు తలుపు తెరిచేసరికి ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. విగ్రహాలు మాత్రం చేతులు కాళ్ళు లేకుండా నిలిచిపోయాయి. రాజు విచారపడినా ఆ స్వరూపానికే మహిమ ఉందని దేవతలు చెప్పారు. అలా అపూర్ణ రూపాన్నే పరిపూర్ణ భక్తితో పూజించాలి అని భావించారు. ఆ రోజు నుండి ఈ విభిన్నమైన రూపంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా, బలరాముడు బలభద్రుడిగా, సుభద్రమ్మ సుభద్రాదేవిగా వాసం చేస్తూ భక్తుల రక్షణ చేస్తున్నారు. ఇక పూరీ రథయాత్ర గురించి చూస్తే, ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక. జగన్నాథుడు బలరాముడి కలిసి ఊరేగింపుగా నడిచే ఈ రథాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ విశేషాలను గురించి చూస్తే, జగన్నాథుడి కళ్ళు పెద్దవిగా ఉంటాయి, అంటే భక్తులను ఎప్పటికీ చూస్తూ ఉంటాడు అనే భావనతో. ఈ దేవాలయం ద్వారాలు ఒకే రకంగా ఉండవు, తలుపులు మారే దిశలు ఉంటాయి. దేవాలయం పైన ఎగిరే పతాకం ఎప్పుడు గాలి దిశకు విరుద్ధంగా ఊగుతుంది. ఇది ఒక అద్భుతం. ఇంత గొప్ప దేవస్థానానికి వెనుక ఉన్న పవిత్ర కథ ఇది. ఈ అపూర్ణ రూపంలో ఉన్న స్వామి మన భక్తికి, మన ప్రేమకి మాత్రమే స్పందిస్తాడు. ఆయన రూపం ఎంత భిన్నంగా ఉన్నా ఆలోచన, అనుభూతి మాత్రం శుద్ధమైనది. జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కథ గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.